సార్ నేను కొండల్ రెడ్డి వై సీరియల్ నెంబర్ 59 బార్ కౌన్సిల్ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నా మొదటిసారి. ఇంతకుముందు నేను రంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అలాగే ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ స్టేట్ మొత్తం కూడా ప్రెసిడెంట్గా అన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా మా మిత్రుడు శ్రీకాంత్ గౌడ్ ఫార్మర్ ప్రెసిడెంట్ కామారెడ్డి కూడా ఉన్నాడు. వాళ్ళందరి సహకారంతో ప్రెసిడెంట్గా ఉండి ఫెడరేషన్ ముందుకు తీసుకెళ్ళాము. ఎక్కడ ఏ అడ్వకేట్కు సమస్యలు వచ్చినా కానీ ముందుండి పోరాడి ఆ సమస్యలను కూడా సాల్వ్ చేసినాము. ఎక్కడన్నా ఇన్సిడెంట్లో దాడులు జరిగినా కానీ వారి దగ్గరికి పోయి పరామర్శించడము, అలాగే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకునేంత వరకు కూడా పోరాడినాము. బార్ కౌన్సిల్ నిద్రపోయినట్టున్నా కానీ ఫెడరేషన్ అనేది అన్ని బార్ అసోసియేషన్ల సపోర్ట్తోని ముందుకు పోయి చేసినాము. కాబట్టి ఈసారి అందరూ కూడా అన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కానీ నాకున్న మిత్రులు కానీ అందరూ మీలాంటి వాళ్ళు ఉండాలి, ఒకరు బార్ కౌన్సిల్ మెంబర్ కంటెస్ట్ చేయమంటే ముందుకు వచ్చాను సార్ ఇవాళ. సో అందరు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు అందరు కూడా ఒకటే, మీకు పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి. వారు ఎవరైతే మీకు న్యాయవాదుల సమస్యలను కానీ న్యాయవాదులకి ఏదైనా చేదోడు వాదోడు ఉండే వాళ్ళను, అలాగే ఒక బార్ కౌన్సిల్ మెంబర్ అంటే పోయి హైదరాబాద్లో కూర్చున్నాడు కాదు, ఎక్కడ ఏ అడ్వకేట్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని వచ్చి పరామర్శించినప్పుడే బార్ కౌన్సిల్ మెంబర్ అనే దానికి ఇది ఉంటుంది. అది పెద్ద పోస్ట్ కాదు. బార్ కౌన్సిల్ అంటే ఒక సర్వెంట్ లాగా పనిచేయాలి. కానీ ఈ మధ్యలో నేను చూసినంతలా, నేను ప్రెసిడెంట్గా ఉన్న రోజులు అసలు చాలా గ్యాప్ పెరిగింది. బార్ కౌన్సిల్కు బార్ అసోసియేషన్కు చాలా తేడా డిఫరెన్స్ వచ్చింది. ఆ గ్యాప్ ఏది ఉందో నేను ఫిల్ చేయడానికి ఇప్పుడు ముందుకు వచ్చాను. బార్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళు పాత వాళ్ళు ఏం చేశారో అందరికీ తెలుసు. అంటే అడ్వకేట్లను ఏదో మన శత్రువులాగా చూసారు. కాబట్టి అడ్వకేట్ బార్ కౌన్సిల్ మెంబర్ కాగానే ఏదో పెద్ద పదవి కాదు, లేకపోతే అడ్వకేట్ కాకుండా జడ్జిలు గారు. కాబట్టి అడ్వకేట్కి ఏ ఇన్సిడెంట్ అయినా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ 41A CRPC కానీ, అలాగే టెన్యూర్ పీపుల్ కూడా లాస్ట్ గవర్నమెంట్ తీసేస్తే మేము మళ్ళీ దాన్ని పునరుద్ధరించి ఇప్పుడు 50% కోట టెన్యూర్ పీపుల్ కూడా నా ఆయంనే శాంక్షన్ చేయించిన. ప్రతి విషయంలో సిద్దిపేటలో కానీ, సిరిసిల్ల, వేములవాడ, జన్గాం, కుకట్పల్లి చాలా దాడులు జరిగినాయి అడ్వకేట్ల మీద. ప్రతి దగ్గర కూడా పర్సనల్గా నేను ఫెడరేషన్ ప్రెసిడెంట్గా, అలాగే నాతో పాటు ఉన్న మా సహచర ప్రెసిడెంట్లు కూడా, భారత ప్రెసిడెంట్లు కూడా సహకరించి ఎక్కడ ఏ సంఘటన జరిగినా నేను ఏది పిలిపించినా కానీ బంద్ చేయడానికి కంప్లీట్గా బాయ్కాట్ చేసి సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా నేనున్నప్పుడు చేసిన ప్రతి ఒక్క అడ్వకేటు కూడా, ప్రతి ప్రెసిడెంటు, సెక్రటరీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా నాకు అదేవిధంగా మీ సహకారాలు అందించి బార్ కౌన్సిల్కి పంపిస్తే మీ ప్రాబ్లమ్స్ తెలిసిన వ్యక్తిని నేను అడ్వకేట్లకు వెన్నంటూ ఉంటాను. అలాగే జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ కూడా కనీసం 20,000 అనేది ఉండాలి. అది పక్క రాష్ట్రాలలో 5,000, 10,000 ఇస్తారు. కానీ మన రాష్ట్రంలో నేను గెలవగానే మొట్టమొదటిసారిగా జూనియర్ అడ్వకేట్స్కి 20,000 స్టైఫండ్ ఇవ్వడానికి కృషి చేశాను. అలాగే మహిళలకు ముఖ్యంగా 30% రిజర్వేషన్ బార్ కౌన్సిల్ ఇచ్చారు. అలాగే బార్ అసోసియేషన్లో కూడా 30% రిజర్వేషన్ ఇవ్వాలి. మిగిలిన పోస్టులు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే అపాయింట్ చేస్తుందో అవి అంటే పీపీలు కానీ, జీపీలు కానీ, ఏజీపీలు, స్టాండింగ్ కౌన్సిల్ ఏదైనా అందులో కూడా 30% మహిళలకు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానికి నా శాయశక్తుల కృషి చేస్తాను. గవర్నమెంట్తో కూడా అంటే ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం మేము ఇంతకుముందు. నేను గెలిచిన తర్వాత బార్ కౌన్సిల్ అంటే కొంచెం కాన్స్టిట్యూషనల్ బాడీ, కొద్దిగా పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా మన ప్రాబ్లమ్స్, అడ్వకేట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీసుకోవడానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ నా పేరు శ్రీకాంత్ గౌడ్, కామారెడ్డి లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా చేసినాను. నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు కుండలన్న గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. ఎందుకంటే అన్న ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేసినారు, నేను కూడా సెక్రటరీగా చేసిన. అప్పుడు నేను మీటింగ్లకు కానీ అక్కడ వెళ్ళినప్పుడు అన్నగారు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినారు.
అడ్వకేట్ల సమస్యల మీద ఎంత యాక్టివ్గా చేసినారు అనేది మనం అందరం చూసినాం. ఎప్పుడైతే బార్ కౌన్సిల్ సైలెంట్గా ఉన్నదో అడ్వకేట్ సమస్యల మీద, ఆ టైంలో ఫెడరేషన్ ముందుకు వచ్చి అన్న ఆధ్వర్యంలో ఎవ్వరు ఏ బార్ అసోసియేషన్ నుంచి మేము ఫోన్ చేసినా కానీ ఇమీడియట్ రెస్పాండ్ అవుతూ మాకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ముందుకు వచ్చిండు. నా పిలుపు మేరకు ఏదైనా బంధుకాలు ఇచ్చినా ఏం చేసినా కూడా మేము బార్ కౌన్సిల్ని వదిలేసి ఓన్లీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ పనిచేసినాం. ఇదైతే నేను ఒక గర్వకారణంగా చెప్తున్నా. ఎందుకంటే చేయాల్సిన బాడీ ఏదైతే సైలెంట్గా ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముందుకొచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో కొండలన్న ప్రత్యేకమైన చొరవ తీసుకొని చేసిండు అని చెప్తున్నా. ప్రత్యేకంగా మా కామారెడ్డికి ఒక చిన్న సంఘటన ఉన్నది. మా కామారెడ్డి బార్ అసోసియేషన్ నుంచి ఒక మిత్రుడు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాడు. ఆయన సంగారెడ్డికి వెళ్ళినప్పుడు వాళ్ళ కొలీగ్ని క్లయింట్స్ దాడి చేస్తే వేరే వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే సంగారెడ్డి వాళ్ళకు కూడా చేస్తే వాళ్ళు కొంచెం డిలే చేయడం వల్ల నేను కొండలన్న గారికి ఫోన్ చేసిన. కొండలన్న ఇమీడియట్గా సంగారెడ్డి పోలీస్ స్టేషన్కి వేరే వాళ్ళని పంపించేసి అక్కడ సమస్యను సాల్వ్ అయ్యే విధంగా చూసిండు. అప్పుడు అంటే అట్లీస్ట్ మనకు ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఒక ప్రెసిడెంట్గా, ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఆయనకు చాలామంది నుంచి కాల్ వస్తాయి. అయినా కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి అట్లాంటి పనిచేసే వ్యక్తులు అనేది మనకు చాలా అవసరం. కాబట్టి దయచేసి ఎవరైనా సరే కొండలన్నకు ప్రత్యేకంగా ఇట్లాంటి పనిచేసే వ్యక్తులకు మనం ముందుండి వాళ్ళని బార్ కౌన్సిల్కి తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దయచేసి అందరూ కూడా కామారెడ్డి ఒకటే కాదు, కామారెడ్డి కాకుండా మిగతా బార్లు ఎవరైనా కూడా కొండలన్నతో అనుబంధం ఉన్న వాళ్ళు, కొండల గురించి తెరిచిన వాళ్ళు, తెలియకపోతే నేను చెప్పిన విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనకు పూర్తి మద్దతు తెలిపి ఆయనను మనం బార్ కౌన్సిల్కి పంపాలని తెలియజేస్తూ, అట్లాగే మా కామారెడ్డి బార్ తరఫున ఖచ్చితంగా మేము మీకు వెనుకనే ఉన్నాం సార్. ఖచ్చితంగా మీకు ప్రయారిటీ ఓట్స్ వేసి మిమ్మల్ని బార్ కౌన్సిల్ తీసుకుపోతున్నాం. ఈ సందర్భంగా మీకు నా తరఫున మీతో నాకున్న అనుబంధం దృష్ట్యా మిమ్మల్ని ముందుగానే నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గారికి నా యొక్క నమస్కారాలు. మేము కోరుకునేది ఏంటంటే చాలామంది వస్తున్నారు, కంటెస్ట్ చేస్తున్నామని చెప్పేసి చాలామంది మన బార్ అసోసియేషన్కి రావడం జరుగుతుంది. కాకపోతే నేను కోరుకున్నది ఒకటే, ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి కంపల్సరీ. అడ్వకేట్ల పైన చాలా దాడులు జరుగుతున్నాయి. కేసెస్ విషయంలో కానీ బయట పర్సనల్ కక్షలతో కానీ కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. వామనరావు నాగమణి దంపతులు అప్పుడు మేము కూడా కోర్టు బైకాట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ అక్కడ దాకా కూడా మేము వెళ్ళేసి రావడం జరిగింది. 1 వీక్ కోర్టు బైకాట్ చేసినాము. అయినా కానీ చాలామంది తర్వాత కూడా ఎవరు కూడా మారలేరు, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ విషయంలో మేమైతే కరాఖండిగా చెప్పేది ఏంటంటే మీరు మీ శాయశక్తుల్లా మీరు కంపల్సరీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మీరు కృషి చేయాలి. అలాగే వెల్ఫేర్ ఫండ్ గురించి సార్, వెల్ఫేర్ ఫండ్ గురించి కూడా మీరు అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు. రేట్లు కూడా అన్నీ పెంచేసిండ్రు, టికెట్ రేట్స్ కూడా అన్నీ పెంచేసిర్రు. కాబట్టి వెల్ఫేర్ టికెట్ రేట్ పెంచారు కాబట్టి దానిపైన మాకు అక్కడ ఏమవుతుందో మాకు అవగాహన లేదు. అకౌంట్స్ కూడా చూపెట్టడం లేదు, ఫేక్ అకౌంట్స్ అని చెప్పి కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి. దానిపైన మీరు గెలిచిన తర్వాత మా బార్కి ఒక 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి వచ్చి విజిట్ చేస్తే అక్కడ ఏమవుతుందనేది అవగాహన మాకుంటుంది. అందరికి ఉన్న అపోహలు కూడా తొలగిపోతాయని నేను చెప్తూ నేనైతే ముగిస్తున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. మళ్ళీ మీరు గెలిచిన తర్వాత మీరైతే మా బార్కి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు బార్ కౌన్సిల్కి ఏదైతే ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారో మా సీనియర్ అడ్వకేట్ కొండలరెడ్డి గారు కామారెడ్డి బార్ అసోసియేషన్కు ఇచ్చేయడం జరిగింది. బార్ అసోసియేషన్ తరఫున నేను నందా రమేష్, ప్రెసిడెంట్ కామారెడ్డి బార్ అసోసియేషన్, వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అడ్వకేట్ల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి కొండలరెడ్డి గారు గతంలో కూడా ఫెడరేషన్కు ఏదైతే అడ్వకేట్స్ ఫెడరేషన్ కూడా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కాబట్టి అడ్వకేట్ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి కావడం కూడా మనకు అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి కొండలరెడ్డి గారిని అయినంత మట్టుకు అందరు చాలామంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉన్నారో అంత న్యాయవాదులు కూడా పెద్ద ఎత్తున కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా కూడా మేము కూడా తనకు స్వాగతం పలుకుతూ మేము కూడా సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.